హలో గైస్, ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. అది కూడా స్కాలర్షిప్ అందిస్తుంది లీగ్ గ్రాండ్ ఎంపవరింగ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-2025 అనమాట. లీగ్ గ్రాండ్ సంబంధించి ఇది ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ కి సంబంధించిన కంపెనీ వాళ్ళు ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్కాలర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే మెరిటియస్ స్టూడెంట్స్ అండ్ డిఫరెంట్లీ డిజేబిలిటీ స్టూడెంట్స్ అండ్ కోవిడ్ ఎఫెక్ట్ అయిన స్టూడెంట్స్ కి ఈ స్కాలర్షిప్ అనేది వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఎడ్యుకేషన్ లో ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ స్కాలర్షిప్కి సంబంధించి స్కాలర్షిప్ అమౌంట్ డీటెయిల్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాము. అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్కాలర్షిప్స్ గురించి నేను ఎన్నో వీడియోస్ చేశాను, దాదాపు 200 అబోవ్ స్కాలర్షిప్స్ అనేది చేశాను అనమాట. అన్ని నా ప్లేలిస్ట్లో ఉన్నాయి, సో వెళ్ళి చూడండి. దానికి సంబంధించిన సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అదేవిధంగా ఈ స్కాలర్షిప్స్ అనేది ఫ్రీగానే ఎటువంటి అమౌంట్ అనేది పే చేయరు. కొన్ని వాటికి అయితే ఎగ్జామ్స్ అనేవి ఉండవు అనమాట. ఒకవేళ ఉంటే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సో ప్రజెంట్ లీగ్ గ్రాండ్ స్కాలర్షిప్కి అయితే ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదనమాట. ఇక ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ లీగ్ గ్రాండ్ ఎంపవరింగ్ స్కాలర్షిప్ యొక్క అప్లికేషన్ డెడ్ లైన్ కనుక చూసుకుంటే 15th July 2024 అప్లికేషన్ అనేది ఎండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క స్కాలర్షిప్ ముఖ్యంగా ఎవరైతే గర్ల్ స్టూడెంట్స్ ఉంటారో అక్రాస్ ఇండియాలో ఎవరైతే గర్ల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. గర్ల్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇక ఈ స్కాలర్షిప్ అనేది 2 అప్లికేషన్స్ ద్వారా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చి జనరల్ కేటగిరీ అప్లికేషన్, ఇంకోటి స్పెషల్ కేటగిరీ అప్లికేషన్ అనమాట. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం జనరల్ కేటగిరీ చూద్దాము. ఇందులో ఎలిజిబిలిటీస్ కనుక చూసుకుంటే స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా వైడ్ ఉన్న స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. ప్రజెంట్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ తీసుకొని ఉండాలి, అడ్మిషన్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలి. అది కోర్సెస్ కానీ బీటెక్లో చదువుతున్న వాళ్ళు కానీ, బీఈలో చదువుతున్న కానీ, బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్నాలజీ కానీ, బీబీఏ కానీ, బీకామ్ కానీ, ఆర్ బీఎస్సీ డిగ్రీస్, ఎనీ డిగ్రీస్ ఇన్ ఇండియాలో ఈ కోర్సెస్ చదువుతున్న వాళ్ళు బ్యాచులర్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. రీసెంట్గా 12th క్లాస్ కంప్లీట్ చేసేయాలి, అంటే 2023-2024 12th క్లాస్ అనేది కంప్లీట్ చేస్తుండాలన్నమాట. వీళ్ళకి ఆ క్లాస్లో 10th అండ్ 12th క్లాస్ ఎగ్జామినేషన్లో మినిమం 70% మార్క్స్ అబోవ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ ఆల్ సోర్సెస్ నుంచి, అంటే మదర్ సంపాదన కానీ, ఫాదర్ సంపాదన కానీ, ఇంకా ఎవరైనా సంపాదిస్తున్నా కానీ, సో వాళ్ళందరి సంపాదన పర్ యానం 5 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకేనా, ఇక ఎందుకంటే అప్లికేషన్ ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతుంది, అక్కడ ఏమైనా ఉంటే మీ స్కాలర్షిప్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక బెనిఫిట్స్ కనుక చూసుకుంటే, ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ యాన్యువల్ కోర్స్ ఫీజెస్లో 60%, ఒకవేళ మీరు ఈ జనరల్ కేటగిరీ కాబట్టి జనరల్ కేటగిరీకి అప్లై చేసుకుంటే మీ యొక్క కాలేజ్ ఫీజ్ 1 lakh అయితే కనుక 1 lakh అబౌవ్ అయితే అందులో 60%, అంటే 60% మ్యాక్సిమం 60,000 కంటే ఎక్కువ ఇయ్యారు. ఓకేనా, 60,000 కంటే ఎక్కువ ఇయ్యారు. ఒకవేళ అందులో అంతకంటే తక్కువ ఇవ్వచ్చు, కానీ 50 కానీ లేకుంటే 40 కానీ మీ యొక్క కాలేజ్ ఫీజు బట్టి. ఒకవేళ 1 lakh కంటే అబౌవ్ ఉంటే కనుక మీకు 2 lakhs ఉన్నా 60,000 వస్తుంది. 1 lakh కంటే ఇంకెంత ఉన్నా కానీ 60,000. అది మీ యొక్క మెరిటియస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ బేస్ అయ్యి స్కాలర్షిప్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది స్కాలర్షిప్ అనేది మీ త్రూ అవుట్ డిగ్రీ అయిపోయే వరకు, కంటిన్యూస్గా డిగ్రీ అయిపోయే వరకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఏంటంటే సెమిస్టర్స్లో మంచిగా మార్క్స్ పర్ఫామ్ చేయాలి, అటెండెన్స్ మంచిగా పెట్టుకోవాలి, కాలేజ్ రూల్స్ పాటించాలి. ఓకేనా, ఇక ఈ యొక్క డాక్యుమెంట్స్, ఈ యొక్క స్కాలర్షిప్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే ఫోటో ఐడి కార్డు, స్టూడెంట్ యొక్క ఫోటో ఐడి కార్డు కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏజ్ ప్రూఫ్కి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, క్లాస్ 10th స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్ సెషన్స్లో ఆధార్ కార్డ్, ఇఫ్ ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ అవైలబుల్, ఈక్వలెంట్ డాక్యుమెంట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, అంటే ఒకవేళ మీకు ఆధార్ కార్డు కనుక లేకోకుంటే మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్కి ప్రూఫ్ కానీ ఏదైనా డాక్యుమెంట్ ఉంటే అది అప్లోడ్ చేయండి. లైక్ రేషన్ కార్డు కానీ ఏదైనా ఉంటుంది కదా, అటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. ఓకేనా, గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఇక క్లాస్ 10th అండ్ 12th మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ ఆర్ ఫామ్ 16 పేరెంట్స్, అంటే ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఓకేనా, లేదంటే 16th ఆఫ్ ఫామ్ 16 అంటే అది పేరెంట్స్ది. ఇంకోటి బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ ది లాస్ట్ 6 months, లేదంటే లాస్ట్ 6 months ఒక బ్యాంక్ స్టేట్మెంట్ అనేది తీసుకోండి, అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికెంట్, అంటే స్టూడెంట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ సో అందరికీ ఉంటాయి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్, ఒకవేళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేకుంటే మీ యొక్క పేరెంట్ది ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకేనా, లింక్ కేసు రన్నింగ్ లేకోకుండా ఉన్నది ఇస్తే, ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యి స్కాలర్షిప్ అమౌంట్ అనేది పడినా కూడా ఒకవేళ రన్నింగ్ లేని అకౌంట్లో పడితే మీకు ఇబ్బంది పడుతుంది, అప్పుడు వాళ్ళు కూడా ఏం చేయాలి, మీ బ్యాంక్ ప్రాబ్లం అవుతుంది అది. ఓకేనా, ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది అప్లికెంట్, అంటే పాస్పోర్ట్, స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ ఫోటో, ఇక్కడ ఫోటో ఐడి కార్డ్ అని ఇచ్చారు, అంటే మీ కాలేజీకి సంబంధించింది కాదు ఏదన్నా. ఇక్కడైతే స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అనమాట. ఓకేనా, ఇక ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్, అంటే మీరు కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ రీసెంట్గా 2023-24 2024-25కి సంబంధించి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకుంటున్నట్లు
అడ్మిషన్ ప్రూఫ్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇవి డాక్యుమెంట్ సెక్షన్ అనమాట. ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో, ఈ విధంగా ఉంది అప్లై నౌ అనేది. దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చుంటాను. వాటిని ఫాలో అవ్వండి స్టెప్స్. ఓకేనా? ఇక ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే గనుక అప్లై నౌ అనే దాన్ని క్లిక్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనం స్పెషల్ కేటగిరీ అంటే ఈ డిజేబుల్డ్ గాని, ఇంకా అదే విధంగా ఈ కోవిడ్ ఎఫెక్టెడ్ గాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక వాళ్ళని డిజేబుల్ కేటగిరీ కింద వీళ్ళు ఉంచడం జరిగిందనమాట. సో, ఒకసారి చూద్దాం వాళ్ళవి కూడా. సో, ఎవరైతే డిఫరెంట్‌లీ ఏబుల్డ్ గర్ల్ స్టూడెంట్స్, ఎల్‌జీబీటీక్యూ ప్లస్ స్టూడెంట్స్ అంటే అదేదో ఎల్‌జీబీటీక్యూ స్టూడెంట్స్ గాని, కోవిడ్ ఎఫెక్టెడ్ స్టూడెంట్స్ గాని విత్ సింగిల్ పేరెంట్ ఆర్ ఆర్ఫన్ ఈ 4 మెంబర్స్ ఎవరైనా ఈ 4 కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గర్ల్ స్టూడెంట్స్ ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అవుతారు. అదే విధంగా వీళ్ళకి కూడా సేమ్ కోర్సెస్ బ్యాచిలర్ డిగ్రీలో ఇక్కడ కనపడుతుంది కదా! ఈ కోర్సెస్ చేస్తుండాలి. క్లాస్ 12థ్ మార్క్స్ అండ్ రీసెంట్ క్లాస్ 2 అప్లికేషన్ వీళ్ళు కూడా రీసెంట్‌గా 12థ్ క్లాస్ కంప్లీట్ చేసిండాలి. వీళ్ళకి మార్క్స్ గనుక చూసుకుంటే 60%. సో, వీళ్ళకొక్కటే ఏంటంటే 60% మార్క్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే నెక్స్ట్ 70% అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి క్లాస్ 10థ్, 12థ్‌కి వచ్చే వాళ్ళకి జస్ట్ 60% తెచ్చుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. వీళ్ళ ఫ్యామిలీ ఇన్‌కమ్ గనుక చూసుకుంటే 5 లాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదనమాట పర్ యానమ్. వీళ్ళకి బెనిఫిట్స్ గనుక చూసుకుంటే కాస్త ఎక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే వీళ్ళ డిజేబిలిటీ స్పెషల్ కేటగిరీ కాబట్టి. సో, 80% స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మాక్సిమం 1,00,000 రూపీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతకంటే తక్కువ లేదంటే 1,00,000 అంతకంటే మించరు. ఓకేనా? సెలెక్ట్ అయితే వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ మెరిటియస్ అండ్ వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చూసి స్కాలర్‌షిప్ స్పెషల్ కేటగిరీ చూసుకొని వీళ్ళ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం. ఇక నోట్ ఇక్కడ చూసుకుంటే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు స్పెషల్లీ కేటగిరీ వాళ్ళకి. అందరికీ ఇస్తారు జనరల్ కేటగిరీ, స్పెషల్ కేటగిరీ వాళ్ళకి. సో, ఇందులో కాస్త ఎక్కువ స్పెషల్ కేటగిరీ గర్ల్ స్టూడెంట్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్‌లీ ఏబుల్డ్ గర్ల్ స్టూడెంట్స్ గాని, ఎల్‌జీబీటీక్యూ స్టూడెంట్స్ గాని, కోవిడ్ ఎఫెక్టెడ్ స్టూడెంట్ అంటే కోవిడ్ ద్వారా ఎఫెక్ట్ అయిన స్టూడెంట్స్ గాని, ఇక అండ్ స్టూడెంట్స్ విత్ సింగిల్ పేరెంట్స్ అంటే సింగిల్ పేరెంట్స్ ఎవరైతే సింగిల్ పేరెంట్ గర్ల్ చైల్డ్ ఉంటారో వాళ్ళు, లేదంటే ఆర్ఫన్ గర్ల్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకు స్పెషల్ కేటగిరీ కిందకి వస్తారనమాట. సో, వీళ్ళకు కూడా డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే సేమ్ ఫోటో ఐడి కార్డ్, కాలేజ్ ఫోటో ఐడి కార్డు, ఏజ్ ప్రూఫ్‌కి సంబంధించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒకటి ఆధార్ కార్డ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లాస్ 10థ్ అండ్ 12థ్ మార్క్ షీట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్‌కి సంబంధించి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే పాస్‌పోర్ట్ ఫోటో అనమాట రీసెంట్‌గా దీనేది. ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ మీరు కాలేజ్‌లో జాయిన్ అయినట్లు అడ్మిషన్ స్లిప్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఇంకొకటి ఎక్స్ట్రా ఏంటంటే వీళ్ళు స్పెషల్ కేటగిరీ కాబట్టి ఒకవేళ ఫిజికల్ కేటగిరీ అయితే కనుక వాళ్ళకి పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటుంది. అది అప్లోడ్ చేయండి. ఒకవేళ ట్రాన్స్‌జెండర్‌కి సంబంధించిన వాళ్ళైతే ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్ ఉంటుంది. అది అప్లోడ్ చేయండి. ఇంకేది అక్కడ చెప్పిన స్పెషల్ కేటగిరీలో సంబంధించిన వాటిలో మీరుంటే కనుక దానికి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే ఆ వ్యాలిడ్ సర్టిఫికేట్ అనేది డాక్యుమెంట్స్‌లో అప్లోడ్ చేయండి. ఇవి అప్లై చేసే ప్రాసెస్ అనమాట. ఓకేనా? మీరు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ అప్లై నౌ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయొచ్చు. ఓకేనా? ఇంక నెక్స్ట్ మనం కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మీకు ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే గనుక వాళ్ళు ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇచ్చింటారు. ఇంకొన్ని ఇచ్చారు. వాట్ ఈస్ ద స్కాలర్‌షిప్ అవార్డ్ అండ్ హౌ విల్ ఇట్ బి డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఈ స్కాలర్‌షిప్ అమౌంట్ డైరెక్ట్‌గా మీకు బ్యాంక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇచ్చారు. ఇండియన్ బ్యాంక్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ది స్టూడెంట్స్ డిజిగ్నేటెడ్ ఇండియన్ బ్యాంక్ అంటే డైరెక్ట్‌గా మీ యొక్క బ్యాంక్‌లోకి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇక కెన్ స్టూడెంట్ ఆఫ్ ఆల్ స్పెషలైజేషన్ అంటే ఎవరైనా బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్‌వేర్ ప్రొడక్షన్ గాని, అగ్రికల్చర్ గాని, ఫుడ్ ఇంజినీరింగ్ గాని, ఎవరైనా ఇంజినీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్ గాని, బ్యాచిలర్ గాని చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. కెన్ స్టూడెంట్ ఆఫ్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఫర్ దిస్ స్కాలర్‌షిప్ నో ఓన్లీ బ్యాచిలర్ పార్ట్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను కదా అదనమాట. ఓకేనా? ఇంకా నెక్స్ట్ క్లాస్ 12థ్ హూ పాస్డ్ ఇన్ ఫర్ ది ఎలిజిబుల్ అంటే క్లాస్ 12థ్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు రీసెంట్‌గా 2024 ఇక్కడ మెన్షన్ చేయరు. ఇది 2023-24లోనే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకేనా? వేర్ కెన్ ద రిజల్ట్స్ అనేది మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈ లీగ్రాండ్ యొక్క వెబ్సైట్‌లకి గాని, ఈ లీగ్రాండ్ ఇక్కడ బడ్డీ ఫోర్ స్టడీస్‌లో స్కాలర్‌షిప్ స్టేటస్ ఉంటుంది. అక్కడ వెళ్లి చూసుకోవచ్చు అనమాట. డూ ఐ హావ్ టు అప్లై అగైన్ ఫర్ ది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేము అప్లై చేసుకున్నాము. మళ్ళీ మాకు స్కాలర్‌షిప్ అమౌంట్ వచ్చింది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్‌కి అప్లై చేసుకోవాలన్నప్పుడు మళ్ళీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలంటే లేదు. జస్ట్ మీ యొక్క మార్క్ లిస్ట్ అనేది సెమిస్టర్ మార్క్ లిస్ట్ ఫీజ్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఓకేనా? ఇక ఇన్ కేస్ ఏమైనా డీటెయిల్స్‌గా ఇన్ఫర్మేషన్ మరింత తెలుసుకోవాలంటే వాళ్ళు ల్యాండ్‌లైన్ నెంబర్స్ ఇచ్చారు. వాళ్ళు మండే టు ఫ్రైడే అవైలబుల్‌గా ఉంటారు. మీరు ఈ టైంలో కాల్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా వాళ్ళు మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి మెయిల్ చేసి కనుక్కోండి. ఓకేనా? ఇది లీగ్రాండ్ స్కాలర్‌షిప్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఓకేనా? ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.